ఇక బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు నిర్వహిస్తున్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం నిర్వహించే సమావేశానికి రాజ్యసభ, లోక్సభ సభ్యులు హాజరు కావాలని సమాచారం ఇచ్చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇక మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఇందుకు హాజరవుతున్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ పార్లమెంటులో అనుసరించవలసిన విధానాలను కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా పలువురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్పై అధినేత క్లారిటీ ఇవ్వలేదు. కేవలం బోయనపల్లి వినోద్ కుమార్, రంజిత్ రెడ్డి, నామా నాగేశ్వరరావు మాత్రమే ఎంపీ టికెట్పై హామీ ఇచ్చారు. మిగతా సిట్టింగ్లకు పార్లమెంటరీ సన్నాహ సమావేశాల్లో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ సమావేశంలో క్లారిటీ ఇస్తారని కొంతమంది ఆశిస్తున్నారు. తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి రాజకీయాల్లో ఇటు పార్టీలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇంకా కొంత చర్చ జరుగుతూనే ఉంది. పార్లమెంటు ఎన్నికల దగ్గర పడుతూ ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం నేతలకు ఏం భరోసా కల్పించనుంది అనేది ఆసక్తికరంగా మారింది. పార్లమెంటరీ సన్నాహ సమావేశాల్లో క్యాడర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎంపీలకు ఏమైనా మార్గనిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం. నిత్యం ప్రజల్లో ఉన్న వారికి పెద్దపీట వేస్తామని, పార్టీలో గుర్తింపు ఇస్తామని కూడా చెప్పే అవకాశాలున్నాయి. ఇక రేపు ఉదయం కేసీఆర్ అధ్యక్షన సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి ఎంపీ సీట్లపై అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో ఈ రోజు చేయాలి రంజిత్ రెడ్డి, అలాగే ఇతర నేతలు కూడా హాజరయ్యారు. అలాగే మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మంత్రులు వచ్చిన బండ ప్రకాష్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఎమ్మెల్సీ పార్టీ గోపినాథ్, ఇలా పలువురు కార్పొరేషన్ వైస్ చైర్మన్ అందరూ కూడా కేటీఆర్ కలిసారు. అయితే ఈ రోజు సమావేశానికి గల ముఖ్యంగా ప్రాధాన్యత వచ్చేసి రేపు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను పెద్దపల్లి లోక్సభ సభ్యులు వెంకటేష్ రెడ్డి గారు అలాగే కలిసే అవకాశం ఉంది. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఉన్న వారందరూ కూడా రేపు దానిపై ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన రేపు పార్లమెంటరీ మీటింగ్ పార్టీ మీటింగ్ అయితే ఉండబోతుంది. అలాగే మొత్తంగా కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధ్యక్షతను దాదాపు మీటింగ్ జరిగి 4 రోజులు అవుతుంది. ఆయనకు హాస్పిటల్ పాలైనప్పటి నుంచి కూడా. సో రాజ్యసభ అలాగే లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ కూడా రేపు ఆయన్ని కలిసే అవకాశం కనిపిస్తుంది. అలాగే నెల 31 నుంచి జరిగినటువంటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా ఈ చర్చ మొత్తంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా ఇటు లోక్సభ ఎన్నికలు వస్తాయని ఒక పిలుపు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికి ఇంతమంది జరిగిన దానికి ఒక గుణపాఠం కనిపిస్తుంది. ఇప్పటి అభ్యర్థులు అయితే ముందుగా ప్రకటించారు అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఈసారి ఎలాంటి ఉద్దేశం అలాంటి స్పీడ్ తోని మరోసారి కూడా వెళ్ళాలంటే ఇక కార్యాపన చేయడానికి లేదు. అలాగే ఇప్పటికే ముఖ్యమంత్రిని 4 ఎమ్మెల్యేలు అయితే కలిశారు. ఆ కలిసిన దానిపైన కూడా అనేక వార్తలు వచ్చాయి. వాళ్ళు కూడా వార్తలను కూడా ఖండించి వాళ్ళు వివరించిన నేపథ్యం. అయితే ఇంకా ఇప్పుడైతే 4 ఎమ్మెల్యేలు కలవడము అభివృద్ధి కోసం అని కలవడం అని చెప్తున్నారు. కానీ ఇంకెంతమంది పార్టీ చేయడానికి అవకాశం ఉంది, ఎంతమంది ఇప్పటికీ వారి అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. సో అలాంటి ఉద్దేశాలన్నీ కూడా దాదాపు ఇంకా ఈ రివ్యూలో తెలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన మొత్తం కూడా పార్లమెంట్ ఎంపీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళపైన ఉంటుంది. మొత్తం వాళ్ళతో పని చేయించుకోవడం, అలాగే ప్రజల్లోకి వెళ్ళడం, కార్యకర్తలు నేతలందరితో కలుసుకోవడం అనేది కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది. సో ఇవన్నీ బాధ్యతలు వాళ్ళకు చెప్తూ అలాగే పార్లమెంట్ సమావేశంలో తీరు అలాగే ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి విషయాలపైన పూర్తిగా ఈ సమీక్ష ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఉన్నారో కేసీఆర్ అయితే మొత్తం కూడా వీళ్ళతో మీటింగ్ అయితే అవకాశం ఉంది. కేసీఆర్ చాలా రోజుల తర్వాత మొదటగా బీఆర్ఎస్ పార్టీ నుంచి
పార్టీ కార్యాలయం నుంచి ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు అని దాదాపు అబద్ధ ప్రచారం వచ్చాయి. కానీ ఆయన వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లి నుంచి ఈ మీటింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.